మేము గ్రాండ్ కనేరియా వెళ్ళినప్పుడు ఏమేమి షాపింగ్ చేశానో నేను ఈ వీడియోలో అయితే చూపిస్తాను. మెయిన్గా ఉన్నది మేము ఎక్కడ అంటే ప్రైమార్క్ అనే స్టోర్లో. అది యూరోప్లో చాలా ప్లేసెస్లో ఉంటుంది, కానీ స్వీడన్లో లేదు అన్ఫార్చునేట్లీ. మా అమ్మాయికి అయితే ఈ బ్యాగ్ కొన్నాను, క్యూట్ ఉంది కదా. ఇది 13 యూరోస్ పడింది నాకు. ప్రైమార్క్ మోస్ట్లీ నేను కిడ్స్కే కొన్నాను. అండ్ ఈ 2 సెట్స్ ఆఫ్ నైట్ డ్రెస్ తీసుకున్నా. ఇది మళ్ళీ మా అమ్మాయికి 6 యూరోస్కి వచ్చాయి. అసలు స్వీడన్లో అయితే ఇంపాసిబుల్ ఈ ప్రైస్కి రావడం, 6 యూరోస్కి 2 నైట్ సెట్స్ అంటే. ఆ తర్వాత ఈ స్వెట్ షర్ట్ కొన్నాను మా పాపకే, సేమ్ మళ్ళీ ఇది కూడా 2 యూరోస్ పడింది, అంటే చాలా తక్కువ ప్రైస్. అండ్ ఈ ప్యాంట్ ఒకటి తీసుకున్నాను. ఈ ప్యాంట్ కూడా 2.8 యూరోస్ పడింది. క్వాలిటీ కూడా మంచిగా ఉన్నాయి, మంచి థిక్గా ఉన్నాయి. ఆ తర్వాత ఈ నార్మల్ సమ్మర్ టీ షర్ట్ తీసుకున్నాను. ఇదైతే 1.8 యూరో పడింది నాకు. అసలు చాలా తక్కువ ప్రైస్ ఇది కూడా. ఇంకా మా అబ్బాయికి వస్తే ఇవి 2 సెట్స్ ఆఫ్ నైట్ సూట్స్. ఇవి కూడా 6 యూరోస్. మా అబ్బాయి ఎగ్జాక్ట్ సైజ్ లేవు, కొంచెం పెద్దది ఉంటే తీసేసుకున్నాను, ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ కన్నా పనికొస్తాయి, అంత తక్కువకి వస్తున్నాయని. ఆ తర్వాత ఇవి నైట్ సెట్స్ ఇప్పటికి పనికొచ్చే సైజ్ అనమాట. ఇవి కూడా 6 యూరోస్ పడ్డాయి నాకు, మంచి డిస్కౌంట్స్లో వచ్చాయి. ఆ తర్వాత ఇన్ క్యాషువల్ సమ్మర్లో వేసుకునే టీ షర్ట్స్ తీసుకున్నాను ఒక 3, ఇంకొకటి కనిపించలేదు. ఈ 3 తీసుకున్నాను. ఈ 3 యూరో. అన్నీ బాగానే కొనేసాం, కానీ ఇవన్నీ తీసుకెళ్ళడానికి మా లగేజ్లో ప్లేస్ లేదనమాట. అప్పుడే ప్రైమార్క్లో ఈ చిన్న బ్యాగ్ కనిపించింది. అది ఇంకా మంచిగా ఫోల్డ్ చేసి ఒక చిన్న పాకెట్లో ఫిట్ అయ్యేంత ఉందన్నమాట. కానీ ఓపెన్ చేస్తే మాత్రం ఈ పెద్ద సైజ్ బ్యాగ్, ఆల్మోస్ట్ మా 3 బట్టలు సరిపోయాయి ఇందులో. చాలా స్పేషియస్గా ఉంది, చాలా బట్టలు పట్టాయి. దిస్ వాజ్ లైక్ ద బెస్ట్ పర్చేస్. మేము ఎక్స్ట్రా లగేజ్ కొనకుండా ఈ బ్యాగ్ తోటే మేనేజ్ చేసేసాము. ఇది 7 యూరోస్ పడింది మాకు. ఆ తర్వాత ఫ్లీ మార్కెట్లో ఈ బ్యాగ్ తీసుకున్నాం, పాస్పోర్ట్ పెట్టుకున్న బ్యాగ్ అనమాట. నా హస్బెండ్ కోసం, ఆయన ఎప్పటి నుంచో చూస్తున్నారు ఇలాంటి బ్యాగ్ కోసం. ఫైనల్గా దొరికింది. వాడు 45 చెప్పాడు. నా కోటి బేరం ఆడే స్కిల్స్ అన్నీ వాడి నేను 20కి తీసుకున్నాను అది. ఆ తర్వాత ఈ ఇయర్ రింగ్స్ తీసుకున్న ఫ్లీ మార్కెట్లోని. ఇది ఇంకొక పేరు. ఇవి 2 కూడా 5 యూరోస్ ఈచ్ పడ్డాయి. చాలా క్యూట్ ఉండే ఇవి పెట్టుకుంటేనైతే నెక్స్ట్ డే నేను. ఆ తర్వాత ఇంకొక స్టీల్ చైన్, స్టీల్ అంట, మేడ్ ఆఫ్ స్టీల్ అని అన్నారు వీటిని. ఇది చాలా ఫేమస్ అయింది కదా ఈ ప్యాటర్న్. ఇది కూడా నా కోటి బేరం ఆడే స్కిల్స్ తోటి ఆమె 35 చెప్తే నేను 15కి తీసుకున్నాను. బష్. ఆ తర్వాత ఇది పాకువా పర్ల్ అంట. దీనికైతే పెద్ద స్టోరీ ఉంది. ఫస్ట్ చైన్ కొన్నాను, అది మా ఆయన పోగొట్టేశాడు, నాకు తెలియక ఇయర్ రింగ్స్ కొన్నాను. చాలా ఫీల్ అయ్యాను ఆ చైన్ పోయింది అని, కానీ ఇంకా చేసేదేం లేక వచ్చేసాను. అలాగే ఈ సోవెనీర్స్ కొనుక్కున్నాను. దిస్ వాజ్ మై లిటిల్ షాపింగ్. ఇంతే. ఇంకా ఇఫ్ యూ ఆర్ లైకింగ్ మై వీడియోస్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.